బైబిల్లో నుంచి యూదా పత్రిక 20వ వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అన్నది అక్కడ కనబడిందా? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకొని ఉండుడి. ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ? కాసుకొని ఉంటాం అన్నట్టు. కాసుకోవటం అంటే అటు చూడండి, నా వైపు. కాసుకొని ఉంటామంటే కాపాడుకోవటం కాదు, కాసుకొని ఉంటామంటే కాసుకొని ఉంటామంటే ఏంటి? వెయిట్ చేయటం. ఏం పొందుకోవటానికి? ఒకటి ఫస్ట్ది ఏముంది తెలుసా? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఏముంది అక్కడ? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. దేని మీద అండి? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకొనుడి. కాసుకొని ఉండుడి. ఇన్ని తీసుకోవాలి మీరు. ఆమేన్. ఏమిటి? ఫస్ట్ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మీరు విశ్వసిస్తున్న మీ జీవితాలలో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పునాది వేసుకోవాలి, కట్టుకోవాలి. తర్వాత ఇంకో మాట ఏమని తెలుసా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎందులో చేయాలండి? రెడీ చెప్పండి. ఎందులో? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా? గడి చెప్పండి. నీటిలో బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నారా లేదా? బాప్తీసం ఇచ్చే యోహాను, నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇస్తాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికై నేను పాత్రుడను కాను గనుక ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. ఎందులో ఇస్తాడు? నీళ్ళలో నేను మీకు ఇస్తున్నా, కానీ ఆయన ఇచ్చే బాప్తీసం ఎలా ఉంటుంది తెలుసా? అగ్నిలో ఇస్తాడు, పరిశుద్ధాత్మలో ఆయన బాప్తీసం ఇస్తాడు. అందుకని యేసుక్రీస్తు నీళ్ళలో ఎవరికి బాప్తీసం ఇలే. ఆయన శిష్యులు ఇచ్చారు కానీ ఆయన మాత్రం ఇలా. ఆయన ఇచ్చే బాప్తీసం ఎలా ఉంటుంది తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. ఇప్పుడు దైవజనులైన మాలాంటి వాళ్ళందరూ కూడా నీళ్ళలో బాప్తీసం ఇస్తారు. మరి యేసుక్రీస్తు బాప్తీసంలోకి మీరు వెళ్ళారా? నోరు తెరవండి. అవునా కాదు? యేసుక్రీస్తు ఇచ్చే బాప్తీసం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తీసం. మరి అది అనుభవించారా? తీసుకున్నారా లేదా? పొందాలి. అది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు పునాది వేసుకుంటూ పరిశుద్ధాత్మ పొందుకొని దానిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకున్నాడు. దేని కొరకు? కనికరం అంటే దయ కావచ్చు, కరుణించటం, ఇవన్నీ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు పరిశుద్ధాత్మ పొందుకోలేదనుకోండి, మీ ప్రార్థన పరిశుద్ధాత్మలోనే చేయాలని బైబిల్ చెప్తుంది. ఎందులో చేయాలని చెప్తుంది? రెడీ చెప్పండి. ఎందులో చేయాలని చెప్తుంది? పరిశుద్ధాత్మలోనే ప్రార్థన చేయాలి. ఆ వరాన్ని మీరు పొందుకోవాలి.
పరిశుద్ధాత్మలోనే పొందుకోవాలి. వినపడుతుంది దాని వరకు నాది? పరిశుద్ధాత్మలోనే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు కనికరము కొరకు నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు, నిత్య జీవార్థమైన బైబిల్ చెప్తుంది అక్కడ, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరము కొరకు. కనికరం అంటే ఎలాంటిదంటే అది నిత్య జీవార్థమైనది. నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరం మామూలుది కాదు, అది నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరం. దాని కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండడి. ఆమేన్. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎంతసేపు నాకు ఉద్యోగం ఇవ్వమని, ఎంతసేపు మా ఆయన మార్చమని, ఎప్పటికీ అదని ఇదని సమస్య దేవునికి చెప్పడం కాదు. అసలు నువ్వు హెవెన్కి వెళ్ళాలి. ఫస్ట్ పరలోక రాజ్యానికి అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు పునాది వేసుకోవాలి. అది కావాలి నీకు. ఆటోమేటిక్గా నీ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు వాటిని క్లోజ్ చేసేస్తాడు. అవి ఉండవు. నువ్వు ధైర్యం కలిగి నిలబడ్డావనుకో, విశ్వాసముతో నిలబడ్డావనుకో, అతి పరిశుద్ధమైన దాని మీద పునాది వేసుకున్నావనుకో, ఆ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు ఆటోమేటిక్గా నిన్ను చూసి వాటందరికీ అయ్యో తొలగిపోతాయి. ఆమేన్. అందుకనే ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందండి అని అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకోవాలి. ఆయన సన్నిధిలో విశ్వసిస్తూ, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ, ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రాకపోతే నువ్వు ఎంత ప్రేయర్ చేసినా వ్యర్థమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. సపోజ్ మీకు ఒక మాట చెప్తున్నాను. మీరు పండుకున్నారు, గాఢాంధకరమైన నిద్రలో ఉన్నారండి, గాఢమైన నిద్రలో ఉన్నారు. యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఆయన రాకడ సిద్ధమైనది, మీరు లేచి నిలబడండి, అందరూ సిద్ధపడండి అని చెప్పేసి ఒక స్వరం వినపడింది. పరిశుద్ధాత్మ లేదు, మీరు అలాగే పండుకున్నారు. మరి పండుకున్నప్పుడు ఆయన స్వరం మీకు ఎలా వినపడుతుంది? అడి చెప్పండి. వినపడుతుందా? వినపడదు కదా. అందుకని ఆయన స్వరం వినపడాలంటే విశ్వసిస్తున్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఆమేన్. అందుకే పైనలో ఏమన్నాడు ఆయన? ప్రియులారా, మీరు విశ్వసిస్తూ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, విశ్వాసం కూడా రాశాడు అక్కడ. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. విశ్వసిస్తున్న మీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి మీరు వెళ్ళాలి అంటే విశ్వాసం ఉంది. దానికి లింక్ ఏం కావాలి తెలుసా? ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఏం కావాలి? మీ పరిశుద్ధాత్మ కోసం మీరు పాటు పడుతున్నారా? ఫాస్టింగ్ ఉంటున్నారా? ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నారా? ఆమేన్. యేసు ప్రభు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఏమొచ్చింది ఆయన మీదకి? పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మలోనే ఆయన ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఆయన 40 days అలాగే ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు ఆయన. కనుక మీరు ఒకవేళ మీరు పొందుకోకపోతే దానికోసం పాటుపడండి. మీరు కామన్గా నాకు ఈ రోగం ఉందయ్యా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, నాకు ఉద్యోగం లేదయ్యా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, ఇలా మనం నియమ నిబంధనలు పెట్టుకుని మనం చేస్తూ ఉంటాం. అందుకే యేసుప్రభు అంటాడు, పరిచయులతో సర్దుకెళ్తే ఏమంటాడంటే, శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టారు మీరు అంటాడు. ఏది కావాలో ఈ లోకంలో ఏది తినాలో ఏది తాగాలో ఏది కట్టుకోవాలో వాటి గురించి చింతిస్తున్నారు. కానీ అలా ఉండక శ్రేష్టమైన దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు విశ్వసిస్తున్న మీ జీవితాలలో అతి పరిశుద్ధమైన దాని మీద మీరు ఒకవేళ పునాది వేసుకుని ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ కావాలి మీకు. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అనుభవం కనుక మీకు లేకపోతే దేనికి ప్రయోజనం లేదు.
పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని వారు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడరని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడరట. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళే యేసయ్యను చూడగలుగుతారు, పరిశుద్ధాత్మ ఉండిన వారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బైబిల్లో చక్కని వాక్యం ఉంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్న మాటలు. పరిశుద్ధాత్మ అసలు ఎందుకు పొందుకోవాలి మనం? ఏంటి విషయం అసలు అంటే, రోమీలకు రాసిన పత్రిక 8:26 వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 8:26 వాక్యం చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాం అనుకోండి, మన తరపున ఆయనే ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ఎవరు చేస్తారు మన తరపున? రెడీ చెప్పండి. ఆయనే చేస్తాడు మన తరపున. మన తరపున ఆయనే ప్రార్థన చేస్తాడు. మన కొరకు ఎవరు కూడా ప్రార్థన చేయని అవసరం లేదు. ఎవరిని పొందుకుంటే? రెడీ చెప్పండి. యేసు ప్రభు మీదను ఆనుకొని ఆయన సన్నిధులను విశ్వసిస్తూ ఉంటే, ఆయన కొరకు నువ్వు బ్రతుకుతూ, ఆయన కొరకే నువ్వు జీవిస్తూ, ఆయన సన్నిధిలో నడుస్తూ, అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు పునాది వేసుకుని నడుస్తూ ఉన్నావనుకో, నీ కొరకు ఆయనే ప్రార్థన చేస్తాడు. ఆమె చెప్పండి. విశ్వసించేవాడు ఆమె చెప్పాలి గట్టిగా. విశ్వసిస్తున్న నీ జీవితంలో దేవుడే నీ పట్ల కార్యం ధరించి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన కొరకు నువ్వు నిలిచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటా. నీ తరపున ఆయనే ప్రార్థన చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆత్మ వలన ప్రతి సహాయమందును ప్రతి విధమైన ప్రార్థనయు విజ్ఞాపనలు చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతోను విజ్ఞాపన చేసు మెలకుగా ఉన్నాడు. ఎవరు తగలవటానికి ఆస్కారం ఉంటుందండి? పరిశుద్ధులతో. పరిశుద్ధులతో మన ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేసు, ప్రార్థన విజ్ఞాపన చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండు. ఆమేన్. మిమ్మల్ని ఒక మాట చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న వేశారనుకోండి, మీరు ఆత్మతో ప్రార్థన చేస్తారా లేకపోతే ఎలా చేస్తారండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తారు? ఆత్మతో చేస్తున్నారా లేకపోతే మీరు ఎలా చేస్తారండి? ప్రేయర్ ఎప్పుడు చేసినా మీరు చుట్టుపక్కల వాళ్ళకి కానీ చర్చిలో వాళ్ళకి కానీ మేము ఇలా ప్రార్థన చేస్తామని మీ గురించి మీరు సాక్ష్యం ఇచ్చారనుకోండి, రోజుకు 2 గంటలు 3 గంటలు నేను చేస్తానండి ప్రార్థన మనం అనుకో. సరే మీరు 2-3 గంటలు చేస్తారు కదండి, నాలాంటి డిఫరెంట్ మనిషి కనపడ్డాడు అనుకోండి, సరే మీరు 2-3 గంటలు చేస్తారు కానీ 2-3 గంటలు మీరు ఆత్మతో చేస్తారా ఎలా చేస్తారు ప్రార్థన అడిగారు అనుకోండి, ఏం సమాధానం ఇస్తారు? మీరు ఒకటి చెప్పగలరు. ఏం చెప్పునా? విశ్వసిస్తూ చేస్తున్నానని అంటారు. ఏం చేస్తారు? విశ్వసిస్తూ చేస్తున్నా అని చెప్తారు. సరే ఈ మాట మీరు చెప్పగానే మళ్ళీ నేను అడుగుతా, నాలాంటి వాడు మళ్ళీ అడుగుతాడు, ఏమనంటే ఆత్మలో చేయట్లేదా అని అడుగుతాడు. ఎందులో? ఆత్మలో చేయట్లేదా, ఆత్మతో చేయట్లేదు అన్నప్పుడు ఆలోచిస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ప్రియులారా మీరు అతి పరిశుద్ధమైన దాన్ని విశ్వసించు, మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు విశ్వసిస్తూ కట్టుకుంటున్నారు, పునాది విశ్వసిస్తూ కట్టుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, నిత్య జీవార్థమైన యేసయ్య కనికరం నీ మీదకి వస్తుంది. గట్టి సభలు పడి దేవుని గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఫస్ట్ పునాది వేసుకోవాలి, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత యేసయ్య కనికరం నీ మీదకి వస్తుంది. ఆమేన్. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీ మీదకి దేవుని కనికరం రాకపోవటానికి కారణం ఏదో తేడా ఉంది. ఈ కనికరం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. విశ్వసిస్తున్నావు, కరెక్టే, యేసు ప్రభువుని నమ్ముతున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు, కాదంటలేదు. కానీ నీ జీవితము దేవుని సన్నిధిలో కట్టబడుతున్నట్టుగానే పరిశుద్ధాత్మలో కూడా నువ్వు కట్టబడాలి. ఎందులో కట్టబడాలి? ఆత్మలో కట్టబడాలి. దేవుని అభిషేకములో నువ్వు నింపబడాలి. దేవుని సన్నిధిలో నివసిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యం. ఆమేన్. ఎట్ట కట్టబడాలంట? ఒక ఇల్లు ఎలా అయితే కట్టబడుతుందో, ఇంకో చిన్న మాట చెప్తాను. సిమెంట్ రెడీ ఉంది, ఇంటికి ఐరన్ రెడీగా ఉంది, కంకర్ రెడీగా ఉంది, ఇసుక రెడీగా ఉంది, మేస్తులు పనిచేసే వాళ్ళు రెడీగా ఉన్నారు, కూలి వాళ్ళు రెడీగా ఉన్నారు, గుంటలు తీసేవాళ్ళు రెడీగా ఉన్నారు, అంత రెడీ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఏమి లేకపోతే ప్రయోజనం లేదు. మళ్ళీ నీళ్లు లేకపోతే, ఏమి లేకపోతే నీళ్లు. పోనీ ఇల్లంతా కట్టేశారు, కడుతున్నారు, నీళ్లు కొట్టకపోతే గట్టిగా ఉండదు. ఉంటుందా? ఉండదు. ఒక మేకు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అదే నీళ్లు కొడుతూ మనకు బాగా కొడుతున్నాను గట్టిగా అయిపోతుంది. కారణం ఏంటి? నీళ్ళకున్న శక్తి అది. అలాగే నువ్వు ఎంత పునాది వేసుకున్నా పరిశుద్ధాత్మ నీలో లేకపోతే దేనికి ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ ఎఫెసీ కొలస్సీలకు రాసిన పత్రికలు అంటాడు, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. చక్కని మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ చక్కగా ఆయన యందు వేరు పారాలి. ఎవరి యందండి? యేసయ్యలో వేరు పారాలి. మీరు నేర్చుకున్న ప్రకారం ఏమి నేర్చుకున్నారండి? యేసుప్రభుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 5-6 ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఏంది మీరు నేర్చుకుంది అని ఎవరైనా అడుగుతారు. ఏమి నేర్చుకున్నామంటే ఆ వాక్యమైన మీకు కంఠస్థ కలిగిన వాక్యాలన్నీ కూడా గుర్తుగలిగిన వాక్యాలని చెప్తారు. నేర్చుకున్న తర్వాత ఇంకో మాట అంటారు. ఏమంటారు? పరిశుద్ధాత్మ మీరు పొందుకోలేదా, దాని అనుభవం లేదా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్పగలరు? పరిశుద్ధాత్మ నేర్పేంటి ఏం చెప్పగలరు మీరు? ఆమేన్. హల్లెలూయా. కనుక అలాంటి అనుభవంలోకి మీరు వస్తే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అలాంటి ఉన్నతమైన స్థానంలోకి మీరు రావాలి. అలాంటి పరిశుద్ధాత్మ అనుభవంలోకి మీరు రావాలి. ఆమేన్. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోవాలి.
కీర్తన గ్రంథము 62వ కీర్తన 5వ వాక్యం. కీర్తన గ్రంథము 62వ కీర్తన 5వ వాక్యం. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎంత కంగారుగా ఉంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని కూడా మౌనం ఉండిపో. ఆయన యందు మనకు నిరీక్షణ, ఆయన వలన నాకు నిరీక్షణ, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం మనకు పునాది ఆయనే, నమ్మికకు పునాది ఆయనే, నిరీక్షణకు పునాది ఆయనే. మన నీ జీవితం ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. అంటే మీకు అర్థం అవ్వటానికి నేను చెప్పాను ఇది. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారా పొందుకోపోవటం అనేది చాయిస్ మీదే. పొందుకుంటేనేమో పరలోక రాజ్యానికి చేరుతారు. ఒకవేళ పొందుకోలేదనుకోండి, ఏదో మీకు కావాల్సినంత దేవుడు ఇస్తాడు. నేను ఇవ్వడని అంటలేదు, ఆయన ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక రోజున ఆయన ముందు నిలబడినప్పుడు ఎందుకు పొందుకోలేదు పరిశుద్ధాత్మను అనుభవం అని చెప్పేసి అడిగినప్పుడు నోరెళ్ళబెట్టి చూస్తే ఏముండదు అక్కడ, ఏముండదు అక్కడ. పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. డిగ్రీ చదివిన స్టూడెంట్ ఉండనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని స్టైల్గా బయలుదేరి వెళ్ళిపోయి ఆఫీసర్ల ముందు కూర్చుంటే సరిపోతుందంటారా? ఏం కావాలి? ఆ ఇంటర్వ్యూకి ఇతను అర్హుడని ఇతనికి కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఏం కావాలి అతనికి? ఫైల్ కావాలి, పేపర్స్ కావాలి. డిగ్రీ చదివినట్టుగా తన ఎంత పర్సంటేజ్ ఉన్నది, ఆయనంతా స్టడీ అంతా కూడా పేపర్ మీద కావాలి. అప్పుడు ఎలిజిబులా కాదనేది ఆ ఫైల్ చూసినప్పుడు, ఆ పేపర్స్ చూసినప్పుడు, సర్టిఫికెట్లు చూసినప్పుడు ఓకే అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి ఎన్నో మేలులు అనుభవిస్తున్నావు. రక్షించబడిన దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు నీలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇన్ని జరిగించిన తర్వాత లాస్ట్కి నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రాలేదనుకోండి, కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు అనొచ్చు, మాకున్న పాస్టర్ ఎప్పుడు మాకు చెప్పలేదయ్యా అనొచ్చు. నన్ను పిలుస్తాడు ఆయన, పిలిచి ఎట్లా బాబు ఏంటి నువ్వు ఎందుకు చెప్పలేదని అడిగితే, ఆయన చెప్పానయ్యా, డేట్ చూడండి, డేట్లు మీకు తెలుస్తాయి కదా, రికార్డు ఉంటుంది చూడండి అంటే అంత బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణం గురించి ఉత్తరవాదిగా నన్ను పిలిచినప్పుడు నేను తప్పించుకుంటా, మీ ప్రాణానికి మీరే ఉత్తరవాది అవుతారు. ఒకవేళ నేను చెప్పలేదనుకో, మీ ప్రాణం గురించి ఉత్తరవాది నేనైతా, ఆ శిక్ష నేను మోయాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పటం వల్ల ఏమవుతుందంటే నేను సేవ్ అవుతా, మీకు శిక్ష పడుతుంది. అందుకనే మీరు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకొని దేవుళ్ళలో ఆ పరిశుద్ధాత్మలో మీరు అనుభవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నవారనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని కనికరం మీ మీద వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అసలు కనికరం అనేది మనం ఎలా పొందుకోవాలి తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏం చేస్తే కనికరం వస్తుంది తెలుసా? చూద్దాం. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక, తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు చదవండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారను సంగతి నీవెరుగుదువు. వారిలో పుగెల్లు హెర్మగేను వారు ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారందరూ కనికరము చూపునుగాక. రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాను. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా నన్ను నాకు ఉపచారము చేసెనో అది నీవు బాగుగా వెరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు
ప్రభు అనుగ్రహించునుగాక. ఏం జరిగిందండి? దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు పౌలుని బంధించారు, సంఖ్యలతో బంధించారు. కానీ ఆయన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారట. కొంతమంది పేర్లు కూడా రాశాడు. ఇంకా చాలామంది ఉన్నారు, దేమా అంటాడు, ఇంకా కొంతమంది ఉన్నారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన ఫ్యామిలీ ఏందో తెలుసా? ఒనేసిము అనే 4 అనే కుటుంబం. ఆ కుటుంబం వచ్చి పలుసార్లు శ్రద్ధగా నన్ను వెతికి అని ఉంది అక్కడ. ఎవరిని వెతికారంట? దేవుణ్ణి, దైవజనుని వెతికారు. ఏ జైల్లో ఉన్నాడో, మరి ఎక్కడికి వెళ్ళాడో సిగ్గుపడక. ఇప్పుడు పాస్టర్ గారి శ్రమలో ఉన్నారనుకోండి, కొంతమంది రారు, విశ్వాసులు వస్తారా? రారు. ఆయన ఏం చేసిండో అందుకే అట్లా చేసిన అతను నాశనం అయిపోతాను, ఇంట్లోనే కూర్చుంటారు. ఇక ఆయన గురించి టాపిక్ ఎత్తుతారు. ఇక టీవీ పెట్టుకోవటం, ఛానల్ చూసుకుంటూ మధ్యలో ఏదైనా టాపిక్ వచ్చి ఇది గురించి మాట్లాడుతుంటారు. కానీ అందరు వెళ్ళిపోయారట. తిమోతికి రాస్తున్నాడు ఆయన, ఇదిగో ఒనేసిము అనే 4 ఇంటి వారు నా సంఖ్యల గురించి సిగ్గుపడకుండా నన్ను వెతుక్కుంటూ, శ్రద్ధగా నన్ను వెతికి నన్ను కనుగొని అనేక పర్యాయములు నా దగ్గరకు వచ్చారు. కారణం, నా శ్రమల్లో వాళ్ళు పాలు పంపులు పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అనేక పర్యాయములు నా దగ్గరకు వచ్చి నన్ను ఆదరించి నాకు ఎంతగా ఉపచారం చేశారని ఎరుగుదు తిమోతి. దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చిందండి. ఆమేన్. ఎవరి కనికరం అండి? ప్రభువు కనికరం. ఒనేసిము అనే 4 ఇంటి వారికి మీదకి ఏ కనికరం వచ్చింది? దైవజనులను ఆదరిస్తే కనికరం వచ్చిందట. దైవజనులు శ్రమలో ఉన్నప్పుడు, ఇప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు నేను అనుకుంటాను, ఈయన కొట్టి గాయాల పరిచి సంఖ్యలతో బంధించి లోపల పడేస్తే పౌలు దగ్గరికి ఆదరించడానికి, ఎలా ఉన్నవైనా పలకరించడానికి వస్తారు. ఏమన్నా తిండి పెట్టాలి, ఏమన్నా భోజనం పెడితే బాగుండని చెప్పేసి అవి కూడా తీసుకుని వస్తారు. అయ్యా తినండి అని అలా పౌల్ని పలుసార్లు ఉపచారం చేశారట. నన్ను వెతికి, శ్రద్ధగా వెతికి నా దగ్గరకు వచ్చారు ఒనేసిము అనే 4 ఇంటి వారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలాంటి అనుభవం నీకు కూడా ఉన్నాను గాక. ఇలాంటి పొజిషన్లోకి నువ్వు కూడా రావాలి. అక్కడ రాశాడు, అక్కడ ఏమన్నాడైనా 16వ వాక్యంలో, ప్రభు ఒనేసిము అనే 4 ఇంటి వారి మీద కనికరం చూపునుగా. ఒక్కసారి చెప్తే బాగుండేది. 18వ వాక్యం లాస్ట్ లైన్లో కూడా చూపించాడు. ఏమన్నాడు ఆయన? ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగా. ఒకసారి చెప్పొచ్చు, కానీ రెండోసారి కూడా చెప్పాడు. దైవజనుని ఎవరైతే ఆదరిస్తారో, దైవజనుని ఎవరైతే పలుసార్లు అయ్యా ఎలా ఉన్నావు, అయ్యా తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడెక్కడికి వెళ్ళు, పరిచర్యకి ఎలా ఉంది, సేవ ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని ఇలా పరామర్శిస్తూ ఉంటే తన మనసులో, దైవజనుల మనసులో ఏం పడుతుందంటే, పలానా వాళ్ళ ఫ్యామిలీ నన్ను అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోసం విజ్ఞాపన చేయాలనే ఆలోచన దైవజనుడికి వస్తుంది. అయ్యా వాళ్ళ మీద కనికరం చూపించయ్యా, నువ్వేం చేయనవసరంలా, ఈ మాట్లాడితే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయంటారా? లేవు కదా. ఈ రోజుల్లో మనం ఏ మూల కూర్చున్నా ఒక ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేయటానికి కూడా ఏమంటారంటే మన వాళ్ళు, అయ్యా ఒక ఫోన్ చేయొచ్చు కదా అంటే, టైం ఎడుతుందండి, టైం ఎక్కడుందండి, నీకు తెలియదు ఏముందంటారు. మళ్ళీ ఫాస్ట్ గారి మీద వేస్తారు, టైం ఏడుందండి, మీకు తెలియదు ఏముందంట. నువ్వేం చేసేది ఎవరికి తెలుసు? ఫాస్ట్ గారికి తెలుసా? ఏడ కూర్చుంది తెలుసా? తెలియదు. ఒక ఫోన్ చేయొచ్చు కదా అయ్యా. మరి కొంతమంది విశ్వాసులు నాతో మాట్లాడతారు, ఏదైనా పని చేసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు తెలుసా? మరి ఇంతగానో కష్టపడే బదులు ఒక ఫోన్ చేయొచ్చు కదా నాకంటే, చేద్దాం అనుకున్నాయ్యా, కానీ
చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? చేద్దాం అనుకున్నాను కానీ నా సెల్లో బ్యాలెన్స్ ఉందిలే కానీ, మళ్ళీ ఇది కూడా చెప్తారు, బ్యాలెన్స్ ఉందిలే కానీ మర్చిపోయా అంటారు. మళ్ళీ నేనే చేసుకుందాం అనుకున్నాలయ్యా మర్చిపోయినా అంటారు. ఏది ఎప్పుడు చెప్తారు? అది రివర్స్ అయినప్పుడు చెప్తారు. అది ఆమేన్, హల్లెలూయా. రివర్స్ అయినప్పుడు చెప్తారు. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇంకోటి, ఒక అతను 10 లక్షలు ఇచ్చి అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేసేటప్పుడు నన్నే పిలిచారు. వెళ్ళా పెళ్ళికి, పెళ్లి చేయడానికి వెళ్ళా. అసలు ఆ పెళ్ళి పరిచర్యలు కొంచెం సహకరిస్తాను కదా అని చెప్పేసి ఫ్రీగానే చేద్దామని పెళ్ళి వెళ్ళా. ఫ్రీగానే, ఏం పైసలే వద్దులే, ఫ్రీగా చేద్దామని వెళ్ళా. నేను నిర్ణయించుకున్నా, ఎవరికి చెప్పలేదన్నమాట, ఫ్రీగానే చేద్దాంలే పెళ్ళి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి నన్ను పిలిచారు. ఎంగేజ్మెంట్ చేయాలి, నువ్వు రా అన్నారు. ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేశారంటే సాయంత్రం 5 గంటలకు చేశారు. అబ్బాయి దాబూరే, అమ్మాయి దాబూరే. సాయంత్రం 5 గంటలకు చేశారు. ఎవడన్నా 5 గంటలకు చేస్తారు, పొద్దున్న చేయాలి. తిని ఎటుల అడ్డాసు పోయిన తర్వాత అందరూ పోయాక ఆ ఇంటోళ్ళు తప్ప ఎవరు లేరాడ. వచ్చిన వాళ్ళు అందరూ పోయారు. ఇక మిగిలింది నేను ఒక్కడిని, వాళ్ళు ఉన్నారు. ఇక అప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని అన్నదినమనోడు లేడు. తర్వాత మరి ఎలా వచ్చేవయ్యా ఏందని కూడా పలకరించోళ్ళు లేరు. మంచి ఎండాకాలం, అది మోతలు మోగుతుంది ఎండ. మే నెలలో పెట్టారు ఎంగేజ్మెంటు. కొన్ని మార్నింగ్ పెట్టొచ్చుగా, లేదు నైట్ పెడితే బాగుండేదిగా, ఏది లేదు. మంచి ఎండప్పుడు పెడితే పైనమో క్లాత్ టెంట్ వేయలే, పట్ట ఉంటుంది ప్లాస్టిక్ లాంటిది, అది వేసారు. పైన మోతలు మోగుతుంది, కాకొత్తుంది అది. అప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అన్నం పెట్టాడు లేరు, ఎవరు లేరు. మా అంతకు మేమే ఆ వంట చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుందయ్యా అన్నం పెడతావా అని చెప్పేసి అంటే, సార్ వాళ్ళు ఏం చెప్పకుండా మేము అంట పెడతాం సార్ అంటాడు ఆవిడ. ఆమె అట్లా మాట్లాడుతున్నారు. సరే మేము బయలుదేరి వద్దామనుకుంటే పిలిచారు. ఆయనకి పిలిచి 50 రూపాయల నోటు ఉంటుందిగా, కొత్తగా వచ్చింది ఈ మధ్య. ఆ టైంలో కొత్తగా వచ్చింది ఆ నోటు. 50 రూపాయల నోటు అయ్యా, కొత్తది, ఎంత బాగుందో, తీసుకొని ప్రాణం చేసుకుని అది ఒకటి ఇచ్చారు. కట్నం ఎంత ఇచ్చారు? 10 లక్షలు. భోజనాలు ఎంత పెట్టారు అక్కడ? 1 లక్ష దగ్గర ఖర్చు పెట్టారు. అంటే 50 రూపాయల నోటు ఇచ్చి ఇప్పుడు కరికరము నా ద్వారా వాళ్ళకి రావాలి. ఎండ మోతలు మోతుంది, అన్నం పెట్టోడు లేడు. అప్పుడు అర్థమైందండి, ఇలాంటి విశ్వాసులు కూడా ఉంటారా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడుగుడు, బాగా జరిగింది కదా కనికరం, బాగా జరిగింది కదా ఎంగేజ్మెంటు? బాగా జరిగింది. ఏమన్నా మేము బాగా జరిగిందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి ఎండలో బయలుదేరి వస్తే కనీసం ఆదరించడం కూడా ఎవరు లేరు. మళ్ళీ పైపెచ్చు అయ్యగారు ఎంత టైం ఏం చేశారు మీరు? ఆడ మమ్మల్ని ఆదరించలేదు, నువ్వు ఆదరించే వాళ్ళు వెళ్ళకపోతే నువ్వు ఆడెందుకు నువ్వు అంటారు, మరి గొడవ. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్ చెప్తుంది ఇక్కడ, దైవజనుని ఆదరిస్తేనే కనికరము వస్తుంది. అక్కడ చదవండి, మరొకసారి చదవండి, 16వ వాక్యం చదవండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి మీద కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములను ఆదరించాను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నువ్వు బావుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, సంఖ్యలలో ఉన్నప్పుడు ఆదరించినప్పుడు ఆయన చెప్పాడు, ప్రభు ఒనేసిఫోరు మీద కనికరం చూపునుగాక. ఎఫెసులో ఉన్నప్పుడు కూడా ఆదరించిందంట. ఎఫెసులో ఉన్నప్పుడు కూడా ఉపచారము చేశాడు, పరిచర్య చేసిందంట పౌలుకి. ఎఫెసులో నన్ను ఇలాగ చేశాడు కనుక ప్రభు కనికరం. అందుకే 2 సార్లు చెప్పాడు. అందుకే 2 టైమ్స్ పౌలు చెప్పాడు. ఆమేన్.
హల్లెలూయా. ఇలాగా ఈ స్టేజ్కి మీరు వచ్చుదురు గాక, ఈ పొజిషన్కి మీరు రావాలి. దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ముప్పై 36వ వాక్యం. ఆయన జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. నీ జీవితం మీద విరక్తి పడ్డావా? నీ జీవితమే వేస్ట్, భూమి మీద నిలబడటం వేస్ట్ అనుకుంటున్నావా? విసిగిపోయావా? విసిగి వేసారిపోయావా? దేవుడు కనికరం చూపిస్తాడట. దైవజనులను ఆదరిస్తే కనికరం. నీ జీవితం గురించి నువ్వే ఆలోచన కలిగి చచ్చిపోవటం రెడీ అని చెప్పేసి విసిగిపోయావా? నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నీ మీద ఆయన కనికరము చూపిస్తాడు. అందుకే స్పష్టంగా రాశాడు ఆయన సమూహములను చూసి వారి గొర్రెల వలె, వారి కాపర్లేని గొర్రెల వలె విసిగిపోయారట. అంటే నడిపింపు సరిగ్గా వాళ్ళకి లేదు. వాళ్ళని ఆదరించిన వాళ్ళని నడిపించే విధానం అవి సరిగ్గా వాళ్ళలో లేవు. అందుకే దేవుడు ఏమంటాడంటే నీ మీద నేను కనికరం చూపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈ కనికరము నీ మీదకి వచ్చును గాక. కనుక గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో మీరు ఆదరించబడాలని ఈ వాక్యం మీకు చెప్తున్నాను నేను. మీరు ఆయన కొరకు నిలిచి ఉన్నట్లయితే, ఆయన మీద మీరు కట్టబడుతున్నట్లయితే, ఆయనలో మీరు ఆయనలో నడుస్తూ ఉంటే దేవుని కనికరం మీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వాక్యం. 20వ అధ్యాయం 34వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద కనికరపడ్డాడు? దృష్టి లేని వాడి మీద, గుడ్డివాడి మీద దేవుడు కనికరం చూపించాడు. రోగం ఉందా నీకు? దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. పరిస్థితులు బాగలేదంటే దేవుడి కనికరం వచ్చింది. దైవజనులను ఆదరించినవా? కనికరం మీదకి వచ్చింది. విసిగి వేసారిపోయేవా జీవితం మీద? దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. రోగాలలో ఉండి అల్లాడిపోతున్నవా? దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. నీవు దేవుళ్ళు నడుస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయనప్పుడు యేసు ప్రభువు కనికరపడి వాడిని బాగు చేశాడని మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వాక్యంలో రాసింది. 40-41 వాక్యం. దేవుడు కనికరపడతాడు. ఆయన కనికరము చూపించే దేవుడు ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు నీకు సహాయం చేసి నేను నడిపించగలిగిన నమ్మదగిన దేవుడు ఆయన. ఆమేన్. ఇంకా అలాంటి కనికరము నువ్వు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం బైబిల్ నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 58వ వాక్యం. సేవ చేసే వాళ్ళ మీద కనికరం ఉంది. లూకా 1:58వ వాక్యం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించది. మీకు అర్థమవుతుందా? దేవుని కనికరం నీ మీదకి వస్తే ఎవరికి తెలుస్తుంది? పొరుగువారికి తెలుస్తుంది, బంధువులకి తెలుస్తుంది. అందరూ చెప్పుకుంటారు నీ గురించి. వీళ్ళెవరు? ఎలిజబెత్తు, జకరియా వాళ్ళు. ప్రభు పరిచర్య చేసేవాళ్ళు వీళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు వీళ్ళు. అంటే దేవుని సేవలో మనం మునిగి తేలుతూ ఉన్నాం అనుకోండి, దేవుని కనికరం నీ మీదకి వస్తుంది.
వచ్చినప్పుడు ఎవరికి అర్థమైంది? నువ్వు దీవించబడుతుంటే చూసి ఎవరికి అర్థమైపోతుంది? నీ బంధువులకి తెలుస్తుంది, ఈ పొరుగు వారికి తెలుస్తుంది. బంధువులు అంటే రక్త సంబంధులు, దూర బంధువులైన పొరుగువారు, నీ చుట్టుపక్కల వాళ్ళు అందరికీ నీ గురించి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నీ గురించి చెప్పుకుంటారు వాళ్ళు. నువ్వు బెగ తీసుకొని ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, ఎవరు చెప్పుకోరు నీ గురించి. ఇప్పుడు నీ గురించి చెప్పుకుంటే బాగుంటుంది అంటారా, చెప్పుకోకుండా ఉంటేనే బాగుంటుంది అంటారా? గడి చెప్పండి. చెప్పుకుంటే బాగుంటుందా, చెప్పుకోకుండా ఉంటే బాగుంటుందా? ఆ చెప్పుకున్న వాళ్ళందరూ కూడా నీతో కూడా వచ్చి సంతోషంతో నీతో సహవాసం చేస్తే బాగుంటుందా, లేకపోతే వాళ్ళు ఆడవాళ్ళు ఆడ కూర్చుంటే బాగుంటుంది అంటారా? ఏమన్నది అక్కడ మళ్ళీ ఒకసారి చదవండి. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచునని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా వచ్చారట. వచ్చారు, రాలేదా? మన ఇంటికి రావాలా వద్దా? పొరుగువారు బంధువులు అందరూ రావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముంచిందని చెప్పుకోవడానికి వచ్చారు వాళ్ళు. మహాకనికరం నీ మీద ఉందమ్మా. ఆ కొద్దిగా కానికరం మాకే రాదు. మన ఇంట్లో మంచి కూర ఉండేది, పక్క ఇంట్లో వచ్చి ఏదో కూర మంచి వాసన అవుతుంది, కొద్ది కూర ఇవ్వాలి అంటారు. కూరలకు కాదు ఇక్కడ, మహాకనికరం. ప్రైజ్ ది లార్డ్. పొరుగువారు చెప్పుకోవాలి నీ గురించి, బంధువులు చెప్పుకోవాలి నీ గురించి. బంధువులకి నేను చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎంత గలీజోళ్ళు, ఎందుకు వాళ్ళ ఇంటికి పోతుంది దానిగా. ఇలా రాకూడదు. నీ మీద ఉన్న కనికరాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలని నీ వెంట రావాలి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈమె గురించి ఒక చక్కని మాట ఉందండి. అవమానపడిందంటే అందుకే మహాకనికరం వచ్చింది. చదువుదాం బైబిల్లో, లూకాసు వార్త 1:24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ కనబడలేదా? గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన, కటాక్షం అంటే కనికరమే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగను చేసిననుకొని 5 నెలలు నాకు ఎవరు కనపడకుండా ఉందట. ఏముంది ఆమె జీవితంలో? ఏముందండి గడి చెప్పాలి. ఏముంది ఆమె జీవితంలో? అవమానం ఉంది. యెషయాలో ఉంటుంది ఒక మాట, నీ అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానని రాసింది. నీ అవమానమునకు రెట్టింపు ఘనత. ఇప్పుడు ఏమికి ఇచ్చిండా లేదా? ఇచ్చినట్టే లేదా? నీ అవమానమునకు రెట్టింపు ఘనత. ఆమేన్, హల్లెలూయా. నీ అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానని యేసు ప్రభు ఎలా అయితే మాట్లాడాడో యెషయా గ్రంథంలో ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని కూడా. యెషయా గ్రంథము 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషించుదురు. ఒకసారి చదవండి 7వ వాక్యం. 61 యెషయా 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషించుదురు. చదవండి. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇది మీకు ఉండునుగాక. ఐ రిసీవ్. ఆమేన్. ఐ రిసీవ్ అనాలి. నేను రిసీవ్ చేసుకుంటున్నా. ఆమేన్. నేను చెబుతున్నా, మీరు చెప్పట్లే ఐ రిసీవ్ అని. హల్లెలూయా. మరి అలాంటి జీవితంలోకి మీరు రావాలి. ఎలిజబెత్కి ఏముందండి? అవమానం ఉంది. ఏముంది? అవమానం ఉంది, నింద ఉంది. అవమానం ఉంది, నింద ఉంది. దేవుడు చూసి ఆమె అనుకుంటుంది, ఏమనుకుంటుంది? నాకుండిన అవమానం, మనుషులలో నాకుండిన అవమానం. ఏ అవమానం అండి? మనుషులలో నాకుండిన అవమానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 51:7.
51 వాక్యం. నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న వారలారా ఆలకించుడి. మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఇప్పుడు చూడండి, ఎలిజబెత్ ఎక్కడుందని అవమానం అని చెప్పిందమ్మా? మనుషులలో నాకుండిన అవమానం, మనుషులలో నీకుండిన నింద, రక్త సంబంధంలో ఉన్న నింద, పొరుగువారి మధ్యలో ఉన్న నింద, పొరుగువారి మధ్యలో ఉన్న అవమానము. ఇప్పుడు ఈమెకి అంతా కొట్టేసి ఎవరు అవమానపరిచారో, ఎవరు నింద మోపారో వాళ్ళందరూ చెప్పుకొని మహాకనికరం ఆమె మీదకి వచ్చింది. ఇప్పుడు ఆమెతో కలిసి మనం సంతోషించాలి. ఆ కనికరం మనం ఎలా పొందుకోవాలో వాళ్ళు నేర్పుతారు. వాళ్ళ దగ్గర మనం వచ్చేద్దామని చెప్పేసి అందరూ చెప్పుకొని వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. నీకు కూడా ఇలాంటి కృప ఉంది. అందరూ వస్తారు, పొరుగులు బంధువులు వస్తారు, రక్త సంబంధులు వస్తారు. నువ్వు వద్దనగా నాగరిక మేము వచ్చేస్తాం, మేము రావాల్సిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలాంటి భాగ్యం దేవుడు నీకు ఇచ్చారు కదా. ఇచ్చారా లేదా? ఇక్కడ చెప్పండి, ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఏం పొందుకుంటే? విశ్వసిస్తున్న నీ జీవితంలో పరిశుద్ధమైన దాని మీద నువ్వు కట్టబడుతూ ఉండి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉండుటకు కనిపెట్టుకుని ఉండాలి. ఇలా గనుక నువ్వు ఉన్నావనుకో దేవుడిని దీవిస్తాడు. ఈ కనికరము నువ్వు పొందుకోవాలి. హృదయంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. ఏముండాలి? నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము కనుక నీలో ఉందనుకో, మనుషులు పెట్టు నిందకు కానీ అవమానానికి కానీ నువ్వు భయపడవు. 5 నెలలు ఎవరికన్నా చెప్తే ఇంకా అవమానపరుస్తారేమని ఆమె ఎలా ఆలోచించి 5 నెలల వరకు అలా ఉండిపోయింది. 5 నెలలు ఎందుకుందండి ఆమె మనుషులు కనబడకుండా? మీకేమైనా తెలుసా? 5 నెలలు ఎందుకుందో తెలుసా? ఆ రోజుల్లో హాస్పిటల్లో స్కాన్లు ఏమి ఉండవు. ఉంటాయా? లేవు. ఇప్పుడంటే ఒక లేడీకి ఒక డేట్ రాలేదు, 2-3 నెలలు రాలేదు, 1 నెల రాలేదనుకుంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి చెకప్ చేసుకోవడానికి మెడికల్ షాపులు కూడా దొరుకుతాయి. కన్సీవ్ అయిందా కాలేదని తెలిసిపోతుంది. అవునా కాదా? ఆ రోజుల్లో ఏమి తెలుస్తుంది? ఏం లేదు. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రజలు దేవుని దగ్గర ఆమె విజ్ఞాపన చేస్తూ కూర్చుంది. కాళ్ళు చేతులు పెరగాలి, పిండం మెదుగుదల ఉండాలి, అన్ని అవయవాలు సరైపోవాలి, మంచిగా ఉందా లేదనేది దేవుని దగ్గర మొత్తం కూడా కరెక్ట్గా అన్నీ తీసుకొని దేవుని దగ్గర నుంచి అన్నీ తీసుకున్న తర్వాత దేవుణ్ణి గణపరుస్తూ ఆ టయానికి ఆమె బయటకు వచ్చేసింది. అందరికీ తెలిసిపోయింది. ప్రైజలో హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు ఒకసారి గుర్తుపెట్టుకో, దేవుణ్ణి ఆరాధించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఇలా గనుక నువ్వు ఉన్నావనుకో, యేసు ప్రభు నీ కోసం నిలిచి ఉంటాడు. ఎందుకు? నిన్ను కనికరించడానికి. చదువుదాం బైబిల్లో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం. కావున మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. 30:18వ వాక్యం. కావున మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణించవలెనని. ఆమేన్. ఎవరు నిలబడ్డారండి? ఏ త్రోవలు నువ్వు పోతున్నావో ఆ త్రోవలో యేసయ్య నీ కోసం ఎదురుపడతాడు. ఏ త్రోవలు నువ్వు ఉన్నావో ఆ త్రోవలో దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిన్ను కనికరించాలని, నిన్ను కరుణించాలని దేవుడు నీ కోసం కనిపెడుతూ ఉంటాడు. ఆయన ఎవరు నిలబడ్డారంట? ఎవరు నిలబడ్డారు? గడి చెప్పండి. ఎవరు నిలబడ్డారు? యేసు ప్రభువే నిలబడ్డారు. ఆయనే నిలబడి నీ పట్ల కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి.
ఎంత మంచి దేవుడు నీ కొరకు నిలబడుతున్నాడంటే. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసిస్తున్న మీ జీవితాలలో మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయనను ఆరాధించగలిగితే, ఆయనను మీరు స్తుతించగలిగితే, ఆయన యందు మీరు ఆనందించగలిగితే మిమ్మల్ని కనికరిస్తాడు. కనుక ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరి ధన్యులు. ఆయన కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలి, కనికరం పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి మీరు రావాలి. ఆయన సన్నిధిలోకి మీరు వచ్చి ఆయన ఆరాధించి ఆయన కొరకు నిలబడితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. గడి చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వైపు చూడండి, దేవుని కనికరం పొందండి. ఎందుకు అంటే ఆయన మిమ్మల్ని కనికరించకపోతే, విశ్వసిస్తున్న మీ జీవితంలో ఆయన కనికరం కనుక మీ మీదకి రాకపోతే వ్యర్థమైపోతుంది. దేవుని కనికరం మీకు కావాలి. ఆమేన్. ఆయన వైపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూడాలి, దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. మోకాళ్ళు ఉండండి, వీలు కలిగిన వాళ్ళు మోకాళ్ళు ఉండండి, ప్రార్థన చేసుకున్నాం.